వాళ్ళు నాకు చెబితే ఎంత ఎంత క్షోభ ఉంటుంది మనసులో చెప్పండి, ఎంత ఆవేదన ఉంటుంది చెప్పండి. అక్కడ నుంచి నేను అవన్నీ విన్న తర్వాత నేను అక్కడికి చాలా సంయమనం పాటించి నేను ఏసీపీని చాలా గౌరవంగా అడిగాను, సార్ ప్రీ డెమాలిషన్ నోటీసులు ఎవరికి ఇచ్చారు, ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు ఇది కూల్ చేయమని చెప్పి, తర్వాత మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు, మీకు ఇచ్చి ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగినటువంటి డిపార్ట్మెంట్ ఎవరు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా, ఎవరు మీకు ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు, ఆ లెటర్ ఇవ్వండి మాకు. అలాగే ఇక్కడ జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో ఈ కూల్చివేయటం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రక్రియ మీరు అందరికీ కూడా కాపలా కాస్తారు, మనుషులకి రక్షణ ఇస్తారు, దేవాలయాలకు కూడా రక్షణ మీరే. అలాంటిది మీరే మీ సారథ్యంలోనే మీ సమక్షంలోనే దేవాలయాన్ని కూల్చివేయటం జరిగింది, ఇది కరెక్టేనా, ఇది ఒక హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటం కాదా అని మాట్లాడుతుంటే ఆయన ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలే. అన్ని లెటర్లు మా దగ్గర ఉన్నాయమ్మా అని అన్న తర్వాత వాళ్ళు మహిళలు ఏడుస్తున్నారు, అమ్మ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తాం, ఎందుకంటే ఆ క్రిందటి రోజే బోనం పెట్టారమ్మ అమ్మవారికి, ఆ క్రిందటి రోజే ఆమె యొక్క ప్రాణప్రతిష్ఠ చేసి జాతర జరుపుకున్నారు. మరి మరుసటి రోజు ఆమెకి ఏ విధమైనటువంటి కైంకర్యాలు ప్రసాదాలు ఇవ్వకపోతే ఎలా ఉంటది చెప్పండి. అసలు లోపల ఏం జరిగిందో చూడడానికి వెళ్తామంటే వాళ్ళ తరపు నుంచి నేను ఏసీపీని రిక్వెస్ట్ చేసి మహిళలను పంపించండి సార్, మహిళలను పోవమ్మా పో, హైలైట్ అయిపోదామని వచ్చావా పోదలకి అనేసి అని అన్నాడు. నాకు ఇంకా అసలు శివాలెత్తిందమ్మా. అంటే నేను ఇందాక మాట్లాడాను చూసావా, ఏ ఇతర మతాలకు సంబంధించిన ఏ మహిళలైనా దాడికి వెళ్తే ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉందా, ఈ ప్రభుత్వానికి చెయ్యేసే దమ్ముందా, అక్కడ వీళ్ళ పాత్ర ఏంటి, ఏ జాతి పాత్ర వీళ్ళది, అది మానేసి ఈ విధమైనటువంటిది ఆ తర్వాత మహిళలు లోపలికి వెళ్తామని వెళ్ళేసరికి వాళ్ళని వెళ్ళనివ్వకపోతే అక్కడ ఉన్నటువంటి యువకులు అడ్డం పడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే నేను వెళ్ళి అడ్డం పడ్డాను. ఎందుకంటే మహిళలు ముందుంటే వాళ్ళని ఆ దౌర్జన్యం చేయడం అనేది తగ్గుతుందని వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకొని ఒక యువతలకి లాగేసేస్తే నా మెడలో ఉన్నటువంటి తాళిబొట్టు తెగిపోయి ఇట్లా చీరలో పడిపోయింది, నేను చూసుకోలేదు. అది మెడలో ఉన్న తాళిబొట్టు తెగిపోయింది. అసలు చీర దొరికితే చీర లాగేశారు, కుచ్చిళ్ళు లాగేశారు, చీరలు లాగేశారు, జుట్లు పట్టుకుని ఇచ్చేశారు. అన్యాయమా మరి? ఎందుకు ప్రియా చౌదరికి పేరు ప్రఖ్యాతలు కావాలా? ఎవడ్రా మాట్లాడేది? మాట్లాడి లాగేసి జుట్టు పట్టుకొని లాగేశారు. ఆ తర్వాత నేను అది కూడా గమనించాలా, మళ్ళీ రిక్వెస్ట్ చేశా, అవి కూడా నేను పట్టించుకోలే. ఆడవాళ్ళని లోపలికి వెళ్ళినవ్వండి, అమ్మవారిని చూడనివ్వండి అంటే అస్సలు ఎక్కడ తగ్గకుండా పదే అదే మాట మాట్లాడుతున్నాడు ఆయన. హైలైట్లు అయిపోదామని వస్తారు ఇక్కడికి, హైలైట్ అయిపోదామని వచ్చావా అని అంటే ఇంకా అప్పుడు నాకు మామూలుగా మండలేదన్నమాట. తర్వాత ఆడవాళ్ళు దూసుకుని లోపలికి వెళ్దామంటే మళ్ళీ అక్కడ ఘర్షణ జరిగింది. పోలీసులు విపరీతంగా మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడేసరికి ఘర్షణ మళ్ళీ వెళ్ళాను. చివరికి నల్లపూసల గొలుసు కూడా తెగిపోయింది. ఒక్క మాట నేను మాట్లాడుతున్నానమ్మా, ఒక స్త్రీ మెడలో ఉన్నటువంటి ఒక వివాహిత మెడలో ఉన్నటువంటి తాళిబొట్టు ఎప్పుడు తెగుతుంది, ఎప్పుడు తెంచుతారు భర్త కదా. అలాంటి సిచ్యుయేషన్లో అంత నీచంగా అవమానించబడినటువంటి ఒక స్త్రీ మనస్తత్వము ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. పేరు ప్రఖ్యాతలు అని అడిగిన ఎదవల్లారా పళ్ళు రాలగొడతాను ఒక్కొక్కడిని కూడాను. ఏమవుతుంది, ఎంత ఆవేదన ఉంటుంది. ఆ తర్వాత ఎవరో అన్నారు ఇట్లా ఏలాడుతుంది, ఇక్కడ హుక్కు పట్టేసేసి నా గొలుసు ఒకటి ఏలాడుతుంటే అప్పుడు నేను మాట్లాడుతూ చూసుకున్నాను, ఏంటిది గొలుసు ఏలాడుతుందని చూసుకుంటే మళ్ళీ గొలుసు లేదు. గొలుసు పోయిందని అనుకున్నాను నేను, ఇట్స్ గాన్. అయినా సరే నేను అది కూడా పట్టించుకోలేదమ్మా. నా గొలుసు తెగిపోయింది అనగానే బాధ వచ్చింది తప్ప గొలుసు పోయిందని నేను అసలు ఆలోచించాలి. తెగి పడిపోయిందంటే ఒక సెంటిమెంట్ అనేది డెఫినెట్గా ఉంటుందా లేదా, అసలు ఆ ఆవేదన అసలు నా వల్ల కాలేదు. ఇక ఆ గొలుసు తీసి ఇట్లా ఇది చేయంగానే అదృష్టం బాగుండి ఇట్లా లోపల ఉండిపోయింది ఆ గొలుసు, ఈ పమిట లోపల. అప్పుడు ఇమ్మీడియట్గా తీసి రెండు పెట్టుకుంటానికి కుదరదు ఇంకా, కాబట్టి ఇమ్మీడియట్గా తీసేసి పక్కన ఉన్నటువంటి మా పిల్లోడికి ఇచ్చేసేసి జేబులో పెట్టుకోరా నువ్వు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేశానండి. ఎంత జరిగినా మీరు వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేసి అవన్నీ ఆ బాధ మనసులో ఉంది, ఆ భయం మనసులో ఉంది. అయినా సరే వెళ్ళి సార్ ఒక్కసారి చూస్తాము, ఆడవాళ్ళని పంపించండి, ఏది పంపించండి అంటే మళ్ళీ దౌర్జన్యం జరిగి మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇవే మాట్లాడే అవతల పో అంటే మేము ఇక్కడికి వచ్చింది ఎందుకండి, మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి. మాకు ప్రతీకైనటువంటి అమ్మవారిని మీరు ఈ విధంగా చేస్తే మా అమ్మవారిని తిరిగి నెలకొల్పడానికి, అక్కడ మళ్ళీ ఆవిడ్ని పునః ప్రతిష్ఠించడానికి, లేదా ఆవిడ ఎలా ఉందో ఒకసారి చూసుకోవడానికి.
ఆడవాళ్ళ అస్తిత్వం, పసుపు కుంకాలు అక్కడ ఉన్నాయి. నా పసుపు కుంకాలకి నిలయమైనటువంటి ఆ తాళిబొట్టు తెగిపోయినా కూడా అమ్మవారు ఉందన్న ధైర్యం. కానీ అక్కడికే మీరు ఈ మాటలు మాట్లాడితే కోపం కట్టలు తెంచుకొని రాదా? అది అయిపోయింది. ఆ రోజు ఆ అవమానం. అది జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు బోనాలు పెట్టినప్పుడు ఆ ఆడవాళ్ళ బాధలు చెప్పనే వద్దమ్మా. వాళ్ళు తిండి తినడం మానేశారు. అందులో ఉన్న ఒక పెద్ద ఆవిడైతే ఆవిడ 50 ఏళ్ల నుంచి ఆవిడే చేస్తుంది, ఆ కుటుంబమే చేస్తుంది. ఆమె అయితే అన్నం తినలేదు, పడిపోయి వెళ్ళిపోయి వచ్చే వాళ్ళందరికీ దండం పెట్టి కాళ్ళు మొక్కి అమ్మవారు వస్తుందా అయ్యా, తీసుకురద్దు అయ్యా, మా అమ్మవారిని తీసుకురండి అయ్యా. ఎంత దీనంగా ఆవిడ కాళ్ళు మొక్కుతుందంటే, వెళ్ళి వచ్చే వాళ్ళ కాళ్ళు మొక్కుతుందంటే, ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత అరే ఉరే అని నేను చాలా తక్కువ మాట్లాడినా, నేను చాలా మర్యాదగా మాట్లాడానని అర్థం చేసుకోవచ్చు. కుదిపేసినట్టు అయిపోతుంది. అది అయిపోయిందా? ఆ తర్వాత నన్ను అమ్మనాబూతులు తిట్టారు. ఆ అవమానాల్ని తట్టుకున్నాం. ఇంకా ఇక్కడ చెప్తున్నాను, నా కొడకల్లారా కామెంట్లు పెట్టిన కొడుకులకి చెప్తున్నా, దరిద్ర దగుల్బాజీలకి చెప్తున్నాను. మొన్న జరిగినటువంటి దీంట్లో కుంకుమార్చనకు పిలుపునిచ్చినప్పుడు ఆ సంఘటనకి ఇంకా పరాకాష్ట ఏంటి అనంటే, ఏ మగవాళ్ళైతే బొట్టు కనిపించిన మగవాళ్ళని అసలు వాళ్ళు ఏ పనికి వెళ్తున్నారో దేనికి వెళ్తున్నారో కాదు, బొట్టు పెట్టుకున్నాడు. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది హిందువులందరూ కూడా దాదాపు మగవాళ్ళు బొట్టే పెట్టుకుని బయటకు వస్తారు. వాళ్ళు అది సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్. ఆడదానికి తాళి ఎంత సెంటిమెంటో చాలా భాగము తెలంగాణలో బొట్టు లేకుండా బయటికి రారమ్మా. అంత గౌరవిస్తారు హిందూ ధర్మాన్ని, ఆ యొక్క సంప్రదాయాన్ని అంత గౌరవిస్తారు. అలా ఏ పనికి వెళ్ళినా సరే వాళ్ళని పట్టుకోవడం, బొట్టు పెట్టుకున్నాడని లోపలేయటం, పట్టుకోవడం, అరే బొట్టు పెట్టినావు నువ్వు అక్కడికే పోతున్నావు, నువ్వు పద, నువ్వు బొట్టు పెట్టినావు నువ్వు పద అంటే తాళి బొట్టుని ఎక్కిరించారు, బొట్టుని ఎక్కిరించారు. అలా ఎంతమందిని అరెస్ట్ చేయాలి మేడం అలా అనుకుంటే? నేను అదే చెప్తున్నానండి, ఎక్కడ ఏ సెంటిమెంట్ ని తాకకూడదో ఆ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.